తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనం అస్మక ఆన్లైన్ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ టెస్ట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్. అయితే ఈ అస్మక ఆన్లైన్ అకాడమీ అనేది నూతనంగా ఈరోజే ఊరు పోసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏ రోజైతే ఊరు పోసుకున్నదో అదే దినాన మన అస్మక ఆన్లైన్ అకాడమీ కూడా ఊరు పోసుకొని మన ముందుకు వస్తుంది. తర్వాత ఈరోజు మన ప్రోగ్రామ్ మొత్తం ఎలా ఉంటుందనే చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తానండి. ఇలా ఉంటుంది. ఆ తర్వాత అదే జేజేహే తెలంగాణ పాటతో ప్రారంభం. స్టూడెంట్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చోండి. జేజేహే తెలంగాణతో ప్రారంభమవుతుంది. 9:50కి ఓఎంఆర్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ గ్యాప్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత 10 గంటలకి మన ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనం అటెంప్ట్ చేసే ఎగ్జామ్ 100 క్వశ్చన్లు ఉంటుంటాయి. గ్రూప్ 2లో 4 పేపర్లు 25 ఒక 100 క్వశ్చన్స్ 100 మినిట్స్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. ఇది మన ఎగ్జామ్ స్వరూపం. ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత గెస్ట్లు వాళ్ళ యొక్క ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, మన సురేష్ సార్ మూమెంట్ ఫ్యాకల్టీ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ తర్వాత ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎవరైతే టాప్ 10 వస్తారో వాళ్ళకి స్పాట్లో కూడా క్యాష్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఒక్కసారి ఎగ్జామ్ హాల్లోకి వచ్చిన తర్వాత మనం యాక్చువల్గా అయితే ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ హాల్లో మొబైల్స్ అలో చేయలేదు. బట్ మనం మొబైల్స్ అలో చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. ఓకేనా? జై తెలంగాణ. నెక్స్ట్ సురేష్ సార్ గారు అందరికీ వెల్ నోన్ పర్సన్, కొత్త చెప్పేది ఏం లేదు. తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫేమ్ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. And Ramesh, welcome to the stage. Ishwar Reddy and Asmaka Online, one of the member Tirupati Reddy, welcome to the dais.
స్టార్ట్ అని చెప్తాను, అప్పుడు స్టార్ట్ చేయండి. Start your exam. All the best. followers. Already 7:30 days, 12:30 days. లాస్ట్ 10 minutes అండి. ఓఎంఆర్ ఫిల్ చేయని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. మీ బ్లాక్లో ఉన్న పర్సన్స్ మీకు వచ్చిన ఓఎంఆర్ మ్యాచ్ అయిందో లేదో కూడా మీరే చెక్ చేసుకోండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మనం చూసాం టీజీపీ ఓఎంఆర్లో ప్రైమరీకి వెళ్ళడం, పక్కన ఏపీ ఎలా పెట్టింది, ఎగ్జామ్ రాసి వాడు ఇంటికి వచ్చే వరకు వస్తుంది. బట్ మన టీజీపీఎస్సీ 2 నెలల కావాలి పెట్టింది. బట్ ఇప్పుడు మనం కూడా అట్లా నెలలు గంటలు కాకుండా వితిన్ 30 minutesలో మన రిజల్ట్ వస్తుంది. మనం రాసిన ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్లీట్ అయిపోతుంది మన ప్రోగ్రామ్. అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం. అయిపోయిందా ఓఎంఆర్ కలెక్షన్? ఒకసారి ఓఎంఆర్ కలెక్షన్ కంప్లీట్ అయితే ఆల్ ఆఫ్ యూ ఓన్లీ మార్క్స్ కోసమే కాకుండా తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీ అందరికి అర్థమయ్యేలాగా చెప్పే మన సురేష్ సార్ గారిని స్టేజ్ మీద పాటల రూపంలో కూడా మనకి సబ్జెక్ట్ని అందించే మన సురేష్ సార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ గారిని గ్రామీణ విద్యార్థులకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పే మన సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ మన హిస్టరీ ఫ్యాకల్టీ సార్ విజయ్ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ మన గ్రూప్ 2, 3 అండ్ ఆల్రెడీ వర్కింగ్ గ్రూప్ 4 ఎంప్లాయీ నేతాజీని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ గ్రూప్ 2 ర్యాంకర్ అండ్ 3 మన రమేష్ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన గ్రూప్ 4 స్టేట్ టాపర్ ఈశ్వర్ రెడ్డిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన అస్మక ఆన్లైన్ 1 ఆఫ్ ది మెంబర్ తిరుపతి రెడ్డిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ నాగరం ట్రైబల్ వెల్ఫేర్లో వర్క్ చేసే మన నేతాజీని తన స్ట్రగుల్స్ అండ్ గ్రూప్ 2 సాధించడానికి పడ్డ కష్టాలు అన్నీ తన మాటల్లోనే షేర్ చేసుకోవాలని కోరుతున్నాం. వెల్కమ్. ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అయిన రామచారి సార్ గారికి అండ్ విజయ్ సార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా నా గురించి నేను చెప్పాలి. నా పేరు నేతాజీ. మేము ములుగు డిస్ట్రిక్ట్ ఎటున్నారం మండలం. నేను స్టార్టింగ్ ప్రిపరేషన్ 2021లో స్టార్ట్ చేశాను. నేను 21లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ బుక్ రీడింగ్ మాత్రం చేసేది. బుక్ రీడింగ్ చేసినాక ఒక 1 వీక్ ఒక సబ్జెక్ట్ అయిపోతే ఆ సబ్జెక్ట్ అక్కడే వదిలేసేవాడిని. నెక్స్ట్ వీక్ ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను కదా,
అదే స్టార్ట్ చేసినాక ఈ ఫస్ట్ స్టార్ట్ చేసిన సబ్జెక్ట్ చూస్తే అండర్లైన్ చేసింది నేనేనా, ఆ మార్కర్ చేసింది నేనేనా అని అట్లా అనిపించేది నాకు. ఈవెన్ నేను టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటో ఆ బుక్ మళ్ళీ రీడ్ చేసినప్పుడు ఇది నేను చేసిన మిస్టేక్స్ అని క్లియర్ చేసుకున్నాను. అండ్ షార్ట్ నోట్స్ కూడా ఎగ్జామ్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Thank you, Netaji, for your sharing all the struggles and your rank సాధించడానికి పడ్డ కష్టాలు. అండ్ డి రమేష్ గ్రూప్ 2 and 3 ర్యాంకర్ గారిని తన స్ట్రగుల్స్ అండ్ ఎట్లా చదవాలి అని మాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. స్టేజ్ మీద ఉన్నటువంటి సురేష్ సార్ గారికి, చారీ సార్ గారికి, విజయ్ సార్ గారికి మరియు గ్రూప్ 2, 3, 4 ర్యాంకర్ నేతాజీ గారికి, అదేవిధంగా గ్రూప్ 4 ర్యాంకర్ ఈశ్వర్ రెడ్డి గారికి మరియు మీ అందరి కోసం ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ తీసుకురాబోతున్న అస్మకా ఆన్లైన్ అకాడమీ ఫౌండర్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మాది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం. ఏదైనా ఒకదానికి మన మనసులో అనుకున్న దానికి ఎక్కడో ఒక దగ్గర స్టార్టింగ్ ఉండాలనుకుంటే నేను నా బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అక్కడెక్కడ తిరిగేటోని. అలాంటి నన్ను అసలు బీటెక్ చేసి వచ్చిన తర్వాత గ్రూప్స్ గురించి ఎవరికి పెద్దగా అవగాహన ఉండదు. అలాంటి నాకు అవగాహన తీసినటువంటి ద మిషన్ ఫౌండర్ అయినటువంటి ఏడుకొండల సార్ గారికి నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. సాధారణ మనిషి కూడా అసలు మిడిల్ క్లాస్ పర్సన్ కూడా గొప్పగా ఆలోచించగలడు, అనుకుంటే ఎంతైనా సాధించగలడు అని చెప్పి నాలో స్ఫూర్తిని నింపినటువంటి మిషన్ ఫౌండర్ ఏడుకొండల సార్ గారికి నేను మరీ కృతజ్ఞతతో ఉంటాను. వారిని నా జీవితంలో మర్చిపోలేను. ఇక నా ప్రిపరేషన్ విధానం దగ్గరికి వస్తే నేను 2021లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2021 నుంచి నేటి వరకు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. మనము స్టార్టింగ్ అనుకుంటాము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అని, కానీ అలా ఉండదు. నోటిఫికేషన్ రావడానికన్నా ముందే మనం అన్నీ చదివి పెట్టుకొని ఉండాలి. షార్ట్ నోట్స్ స్టార్ట్ చేస్తుండాలి. షార్ట్ నోట్స్ మన దగ్గర ఉండాలి. దాని తర్వాత అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే మనం ఎంతవరకు చదివినాము, ఏం చదివినాము, ఎక్కడెక్కడ మిస్టేక్ చేసినాము, ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉన్నామని మనకు గ్రాఫ్ ఉండాలంటే అక్కడెక్కడ టెస్ట్ సిరీస్ రాస్తుండాలి. నేను దగ్గర ఒక 4-5 ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ రాసినాను. ఇక్కడి నుంచే చాలా వరకు క్యాష్ ప్రైజులు కూడా తీసుకున్నాను. ఇక లాంగ్ టైం ప్రిపరేషన్ అయితే మెయిన్. ఏది కూడా షార్ట్ టైంలో రాదు. చాలా ఓపికగా ఉండాలి, చాలా మానసికంగా బలంగా ఉండాలి. ఇక మీరందరూ కూడా ఫ్యూచర్లో గ్రూప్ 2 కోసం రావాలని చెప్పి చాలా బలంగా కోరుకుంటున్నారు. మీకు కూడా రావాలని నేను చాలా బలంగా, అంతే బలంగా నేను కూడా కోరుకుంటున్నాను. మీరు ఫ్యూచర్లో సక్సెస్ అవుతారని ఆశిస్తూ ఇంతటితో నా స్పీచ్ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ గ్రూప్ 4 స్టేట్ టాపర్ ఈశ్వర్ రెడ్డిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ఎక్కువ చెప్పాను, ఒకటే, అందరూ చదువుతున్నారు, కొందరికి మాత్రమే జాబులు వస్తున్నాయి. రీజన్ ఒకటే. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఒకరి ఎలా ఫాలో అవుతున్నాం అనే కంటే మన స్ట్రెంత్ ఏంది, మనకేం కావాలి, మనం ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది, ఆ విధంగా వెళ్ళడం బెటర్ నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు. ఒకరికి ఒకసారి చదివితే గుర్తుండిపోతుంది, కొందరికేమో 10 times 100 times రివిజన్ చేసినా గుర్తుండకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ పర్సన్ బట్టి మనం ఏది అనే ఆలోచించుకొని దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. ఎంతోమంది ఎగ్జాంపుల్గా గ్రూప్ 4 తీసుకోండి, దగ్గర 10 lakhs అప్లై చేశారు, ఉన్నాయి పోస్టులు 8,000 members. దాంట్లో మనకు జాబ్ రావాలి అంటే, అందరికంటే మనం ముందు ఉండాలి అంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలని, మన స్ట్రెంత్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి మనం ఫస్ట్ అనలైజ్ చేయాలి.
ఆ తర్వాతనే సోర్సెస్ ఏంటి, ఎలా చదవాలి అనేది మనం వేరే వాళ్ళని, మన ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళని కానీ ఆల్రెడీ ర్యాంకర్స్ ఉన్న వాళ్ళని అడగాలి. ఫస్ట్ మన స్ట్రెంత్ అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, మనం ఎన్నో ఎగ్జామ్స్ రాస్తుంటాం, ఏదో రాస్తుంటాం, రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి, రకరకాల బుక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. మనం సెలెక్టెడ్గా చదవాలి. మనం ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే చదవాలి. ఇప్పుడు ఒకటే థింగ్ ఏంటంటే, మనకు ఎగ్జాంపుల్ గ్రూప్ 2 600 మార్కులు ఉంటుంది. 600కి 600 ఇచ్చిన వాడికి మనకేం లేదు. మనకి ఎగ్జాము జాబ్ రావాలి, దానికి ఎంత రావాలి, ఎలా చదవాలి, ఈ విధంగానే ప్రిపేర్ అవ్వడం బెటర్. మనకు ఒక క్వశ్చన్ రాకపోతే అరే రాకపోయినా అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఇంటెన్షన్. ఎందుకంటే ఆ టెన్షన్లోనే ఇంకా వేరే మిస్టేక్స్ చాలా చేస్తున్నాం మనం. చదవలేదు అనే ఉద్దేశం. చదివిన కొంచెమైనా పర్ఫెక్ట్ చదివి మనం ఏది మిస్టేక్ చేయకుండా ఇస్తే చాలు, జాబ్ వస్తుంది అనేది నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. సో అందరూ మంచిగా చదవండి, ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఏదైతే అనుకుంటున్నారో అది మంచిగా రావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ గురించి వివరించవలసిందిగా తిరుపతి రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులకు ఎలా సేవలు అందిస్తారో చెప్పవలసిందిగా. అందరికీ మరొకసారి నమస్కారం. సౌండ్ వస్తుందా? ఈ మనం అశోక్ నగర్లో ఇన్స్టిట్యూట్లను చూసాం. చాలా వరకు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో కూడా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వారితో పాటు అంటే మొత్తం గ్రూప్ 2 జాబ్ సాధించాలని ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన ఒక విద్యార్థి సంకల్పం తీసుకుంటుండే, ఏడ తీసుకుంటుండే, ఇంటికాడ తీసుకుంటుండే, మంచం మీద వండుకొని మనకు కూడా జాబ్ వస్తే బాగుంటుందని. మరి ఆ సంకల్పం చివరి వరకు కొనసాగుతుందా? సంకల్పం తీసుకుంటున్నాం, మన దాంట్లో క్యాప్షన్ పెట్టాము, సంకల్పం సాధన విజయం. సంకల్పం తీసుకున్న తర్వాత సాధన అనే విషయానికి వచ్చేప్పుడు మనలో వ్యక్తిగతంగా కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకో సమస్యతోని ఆ సాధనలో ఫెయిల్ అవుతున్నాం అనే ఒక భావన కలిగి సాధన అనే క్యాప్షన్ కూడా పెట్టాము. అంటే ఏదైనా సాధించాల్సిన సందర్భంలో మనకు వచ్చిన ఆలోచనను మొదటగా మనం సంకల్పం తీసుకుంటాం. సంకల్పం తీసుకున్న తర్వాత సాధన చేయాలి. ఆ సాధన ద్వారానే మనం విజయానికి చేరుకుంటాం. కాబట్టి చివరిగా మనం విజయం అని పెట్టాం. అయితే ఇంకొకటి, యాప్కి చాలామంది అడిగారు, అస్మక అనే పేరు ఎందుకు తీసుకున్నారు మీరు అని. ఇప్పుడు నీ పేరు పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో ర్యాంకర్ పేరు పెట్టవచ్చు. అంటే మాకు కలిగిన భావన ఏంటంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో మనం బాగా పేపర్లో చదివినాం, మన ఫ్యాకల్టీ చెప్తే విన్నాం. సో తెలంగాణకు ఒక చరిత్ర ఉందా, తెలంగాణకి ఏమన్నా ఉద్యమకారులు ఉన్నారా, కవులు ఉన్నారా, రచయితలు ఉన్నారా అన్నప్పుడు మన తెలంగాణ వైతాళికుడిగా పేర్కొనే సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణలో కవులు లేరని ఎవరు చెప్పారు, 360 మంది కవులు ఉన్నారని చెప్పి వారు ఆనాడు దాన్ని నిరూపించారు. అంటే తెలంగాణకు అనేది ఒక చరిత్ర ఉంది, ఇప్పుడు కాదు, ఏదో శాతవాహన, ఇష్పాక, 1969, 2001, 2009 కాదు చరిత్ర. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి కూడా తెలంగాణ అనే ప్రాంతానికి గడ్డకు ఒక చరిత్ర ఉంది. ఆ మొత్తం అఖండ భారతదేశంలో 16 మహాజనపదాలు ఉంటాయి. గాంధార, కంబోజా, అవంతి, అస్మక కూడా ఉంది. ఇది తెలంగాణలో మొదటి గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చిన ఒక ప్రశ్న. మొత్తం 16 మహాజనపదాలు ఉంటే దక్షిణాన ఉన్న ఏకైక జనపదం ఏమిటి అని అడిగిండు. ఏకైక జనపదం ఏమిటి? అస్మక. అక్కడి నుంచి మేము స్ఫూర్తి పొందాము. అంటే మన చరిత్ర చూపించేది ఒక యూనిక్గా ఉండాలి. మనం పెట్టే టైటిల్ అనేది ఒక అస్మక ఆన్లైన్ అకాడమీ అనేది పేరు పెట్టడానికి అదొక కారణం అండి. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సురేష్ సార్ గారికి మరియు చారి సార్ గారికి, విజయ్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిలవంగానే వచ్చిన వారందరికీ కూడా. ఈ అస్మక ఆన్లైన్ అకాడమీ ద్వారా అంటే నేను ఒకటే నమ్ముతాండి, ఇందాకనే చెప్పిన, మీకే కాదు, సంకల్పం తీసుకున్నా, ఏమని తీసుకున్నా, ఒక ఆన్లైన్ అకాడమీ పెట్టాలని తీసుకున్నా. మరి సాధారణలో నేను ఫెయిల్ అయితే ఎట్లుంటుంది అంటే, మీరు ప్రిపరేషన్కే కాదు, నేను ప్రిపరేషన్కే కాదు, ఒక మాట ఇచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా నమ్మేది ఏంటంటే, మాట అనేది కట్టుబడి ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం. 9 గంటలకే ఎగ్జామ్ అని చెప్పి పెట్టారు, ఎందుకు పెట్టలేదని కొంతమంది వచ్చాడు. గ్రేట్, అది గొప్ప విషయం. మేము పెట్టలేకపోయినాం, ఎందుకంటే ఎవరు రారు కాబట్టి. అది మీకు కూడా తెలుసు. ఇట్లా కాకుండా ఏదైనా మేము అస్మక ఆన్లైన్ అకాడమీ నుంచి ఒక పర్టికులర్గా ఒక టెస్ట్ ఉంటుంది. మన ఓన్లీ టెస్ట్ సిరీస్ ప్లాన్ చేస్తున్నామండి. మన దాంట్లో క్లాసెస్ ఏమి ఉండవు ప్రజెంట్ అయితే. మీకు ఏదైతే ఒక టైం టేబుల్ పరంగా పలానా ఎగ్జామ్ పెడతాం, పలానా టాపిక్ నుంచి ఎగ్జామ్ ఉంటుంది అంటే కంపల్సరీ ఉండి తీరుతుంది. ఏదేమైనా కూడా ఎగ్జామ్ ఉండి తీరుతుంది. ఈ అస్మక ఆన్లైన్ అకాడమీ ద్వారా భవిష్యత్తులో కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసామండి. ప్రధానంగా మనం అనుకునేది ఏంటంటే, ఫ్యాకల్టీస్ ఉన్నారు, వారు గొప్ప నాలెడ్జ్ ఉన్న పర్సన్స్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ
ఫ్యాకల్టీతో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో పాటు ర్యాంకర్స్ కూడా స్టూడెంట్స్కి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఒక ఉద్యోగం సాధించిన తర్వాత మనం యూపీఎస్సీ చూస్తున్నాం, వాళ్ళు మెంటర్షిప్ చాలామందికి ఇస్తున్నారు. మన అస్మక ఆన్లైన్ అకాడమీ ద్వారా ఎవ్రీ మంత్ ఎవరైనా ఒక ర్యాంకర్ తీసుకొచ్చి పర్సనల్ గూగుల్ మీట్లో కావచ్చు, ఇంకా ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ద్వారా విద్యార్థుల నుంచి కాల్స్ తీసుకొని పర్సనల్గా కూడా మెంటర్షిప్ కూడా మన అస్మక ఆన్లైన్ అకాడమీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 సిలబస్ మళ్ళీ నూతన సిలబస్ ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే దాన్ని కలుపుకొని మళ్ళీ మొత్తం సిలబస్ మీద ఒక టెస్ట్ ప్లాన్ చేస్తున్నాం. సుమారు 50 నుంచి 55 టెస్టులు రావచ్చు. ఇందాక రమేష్ చెప్పాడు, తర్వాత ఈశ్వరెడ్డి కూడా చెప్పాడు. మొత్తం సిలబస్లో పేపర్ 1 ఈరోజు ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ర్యాంక్ రాని వాళ్ళకు డిఫరెంట్ ఏంటంటే ఇంగ్లీష్, రీజనింగ్ వల్ల కూడా కరెంట్ అఫైర్స్ కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇప్పుడు మనం జూన్కి వచ్చాం. లాస్ట్ మంత్లో మ్యాగజైన్ తెచ్చుకొని చదువుతున్నామండి. లేదంటే జనవరి కొంటున్నాం, ఫిబ్రవరి కొంటున్నాం, చదువుతున్నాం, పక్క పెట్టేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు చదువుతాం? లాస్ట్లో చదువుతాం. ఏం గుర్తుంటుంది? కొన్ని వందల పేర్లు, కొన్ని వందల సంఘటనలు, అవన్నీ ఏం గుర్తుంటాయి? కాబట్టి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మన ఆన్లైన్ అకాడమీ ద్వారా టెస్ట్ పెడతాం. 15 డేస్ పెట్టిన తర్వాత 1 మంత్ అయిపోయినాక జనవరి, ఫిబ్రవరి, మార్చి కలుపుకొని మళ్ళీ ఒక టెస్ట్, మళ్ళీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మళ్ళీ ఒక టెస్ట్. అంటే చదివిన సబ్జెక్ట్ని ఈ సాధన చేసే క్రమంలో మనం ఎక్కడ కూడా మర్చిపోకుండా మనందరికీ కూడా అందించే విధంగా ఈ యాప్ లాంచ్ చేసాము. అంటే మెంటర్స్తో ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడించడం కూడా జరుగుతుంది మన అస్మక ఆన్లైన్ అకాడమీ ద్వారా. నా వైపు నుంచి, మా అస్మక ఆన్లైన్ అకాడమీ నుంచి ఫ్యూచర్లో ఏమేమి ప్రోగ్రామ్ చేస్తామో మనకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో చివరిలో టెలిగ్రామ్ ఛానల్ది బార్కోడ్ ఉందండి, మీరు దాన్ని ఫాలో అవ్వండి. టెస్ట్స్ పెట్టిన తర్వాత కింద విత్ డిస్క్రిప్టివ్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో, ఎవరైతే ప్రశ్నపత్రాలు తయారు చేసారో ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత, ఆ ర్యాంకర్స్ చేత ఆ క్వశ్చన్స్ కూడా ఒక ఎగ్జామ్ అయిపోయిందండి. ఎగ్జాంపుల్ 15 డేస్ తర్వాత ఒక ఎగ్జామ్ వచ్చింది, అయిపోయింది అనుకోండి. ఆ ఎగ్జామ్ విత్ ఆడియో ఆర్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఒక సర్టన్ టైం పెడతారు, రోజు నైట్ ఒక 7 to 8 సంథింగ్. ఆ టైంలో మీకు ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఇది కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకో 15 నుంచి 20 నిమిషాల్లో ఇప్పుడు ప్రధాన వక్తల స్పీచ్ అయిపోగానే రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. జై తెలంగాణ. అలాగే గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా 2014 జూన్ 2వ తారీఖున ఒక నూతన రాష్ట్రంగా మరి మన తెలంగాణ ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి అందరికీ ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నా పేరు విజయ్ సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇండియన్ హిస్టరీ బోధించేటువంటి ఒక ఫ్యాకల్టీ. అయితే మన చారి సారు, మన మిత్రులు ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది. నిరంతర విద్యా కుసుమాలు విరజిమ్మేటువంటి ఈ సభామందిరాన్ని ఆసీనులైనటువంటి తెలంగాణ ఉద్యమ కెరటం మన నల్లూరి సురేష్ సార్కి, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ పల్లెటూరుకు పోయినా సరే వినపడేటువంటి పేరు మన ఇంగ్లీష్ లెజెండ్ చారీ సార్కి, అదేవిధంగా మిగిలిన సోదరులకు, కాబోయేటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇవే నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఏమిటంటే అస్మక అనేటువంటి ఒక ఆన్లైన్ అకాడమీ అనేటువంటి దాన్ని ప్రారంభిస్తున్నారు. ఒక నూతన రక్తం. ఎందుకంటే అశోక్ నగర్ అనేటువంటిది నూతన రక్తం కోరుకుంటుందేమో, కొత్త తరం ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా నేను వచ్చే రంగాన్ని నన్ను అట్రాక్ట్ చేసినటువంటి పేరు ఏంటంటే అస్మక. అక్కడే వీళ్ళు విజయం సాధించారేమో అనిపించింది. ఎందుకంటే ఒక చరిత్ర అధ్యాపకుడిగా అది మా చరిత్ర కుటుంబానికి సంబంధించినటువంటి పేరు. అక్కడ నా మనసుని దోచుకున్నారు మన సోదరులంతా. మనకి మామూలుగా చరిత్రలో భాగంగా పేలియోలిథిక్ ఏజ్, మిసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్, ఆ తర్వాత బీసీ అరౌండ్ 2500 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆరియన్స్ అనేటువంటి వాళ్ళు వచ్చి మన సింధు ప్రజలని కొట్టిన తర్వాత ఇక నిదానంగా ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చారనేటువంటిది మన చరిత్రలో బాగా చదువుతాం. ఈ ఆర్యులు కూడా తొలికాలంలో గ్రామీణ నేపథ్యంలోనే ఉన్నారు. ఋగ్వేద కాలంలో, మలివేద కాలం నాటి ఎండింగ్కి కొన్ని నూతన రాజ్యాలు అనేటువంటివి ఎస్టాబ్లిష్, చిన్న చిన్న రాజ్యాలు లైక్ ఇక్ష్వాకు రాజ్యం, కురు,
అదేటువంటి విధంగా అహిచ్ఛత్ర, పాటలీపుత్రం, ఇలాంటి చిన్న చిన్న రాజ్యాలు. అలాంటి చిన్న చిన్న రాజ్యాలు ఒక చిన్న రాజ్యం ఇక్ష్వాకు రాజ్యం. ఆ ఇక్ష్వాకు రాజ్యానికి సంబంధించినటువంటి 2 రాకుమారులు గోదావరి నదీ పరివాహక ప్రాంతానికి రావడం జరిగింది. ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఒక 2 చిన్న రాజ్యాలు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ 2 చిన్న రాజ్యాలు ఏంటంటే, ఒకటి అస్మక, 2 ములక. ఆ ములక రాజ్య రాజధాని పైఠాన్, నేడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రతిష్టానపురం. అస్మక రాజ్య రాజధాని మన తెలంగాణ నిజామాబాద్ జిల్లా బోధన, అస్మక లేదా అస్సక అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే యాదృచ్ఛికం అనుకోండి, కాకతాళీయంగా అనుకోండి, ఆ నిజామాబాద్కు సంబంధించిన ముద్దుపెట్టి ఇక్కడ కూర్చున్నారు. ప్రధాన ఆస్థానాన్ని సింహాసనం అదే కుర్చీలో కూర్చుని మనకి సభాధ్యక్షులుగా రావడం జరిగింది. దానికి కూడా ఒక్కసారి, ఎందుకంటే మన గురువులను మనం పూజించుకోవడం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇలాంటి ఒక అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయుల సందర్భంలో మనమందరం ఈ విధంగా చర్చించుకోవడం, ఇలా ఒక గొప్ప నేపథ్యం ఉన్నటువంటి పేరు పెట్టడంలోనే వీళ్ళు సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరిగింది. పైగా అందరూ ఆన్లైన్ అకాడమీ పెట్టగానే క్లాసెస్ అనేటువంటిది ముందుకెళ్ళడం అనేటువంటిది మనం ఎప్పుడూ చూస్తున్నటువంటి పరిపాటి. నేను సుమారుగా 9 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈ 9 సంవత్సరాల్లో కూడా అందరూ ఆన్లైన్ యాప్లు పెట్టారంటే క్లాసులే. కానీ ఫస్ట్ టైం అనుకుంటా 2 తెలుగు రాష్ట్రాల్లో క్లాసెస్ కాకుండా పూర్తిగా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేటువంటిది. ఎందుకంటే అందరూ చేసేటువంటి తప్పు ఏంటంటే, మనమంతా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి అభ్యర్థులమే. ఎంతో కొంత డబ్బు తీసుకుని వస్తాం, అశోక్ నగర్లో కోచింగ్ తీసుకుంటాం, కోచింగ్ అయిపోయిన వెళ్ళిపోతాం. కానీ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఉండదు. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితులు బాగోకాదు. కోచింగ్ అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ప్రిపరేషన్ అనేటువంటిది, ఎగ్జామ్స్ అనేటువంటిది ప్రిపేర్ అవ్వటం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి. అలా మీ కోచింగ్ లేనటువంటి అభ్యర్థులంతా మీ ప్రిపరేషన్ మరింత ముందుకు కొనసాగించడానికి ఈ యొక్క మన అస్మక ఆన్లైన్ అకాడమీ అనేటువంటిది మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకువెళ్ళటంలో ఏమాత్రం వెనకడుగు వేయదని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఒక పాయింట్ ఎంచుకున్నారు. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఛేదించడానికి కరెక్ట్ లక్ష్యం ఉంది, అటు ఇటు లేదు. చాలామందికి లక్ష్యం అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుంది. వీళ్ళకి ఒకటే లక్ష్యం. కోచింగ్ అనేటువంటిది ఎండింగ్ వరకు రాదు, కానీ ఎగ్జామ్స్ అనేటువంటిది ఎండింగ్ వరకు వస్తాయి. కాబట్టి ముందుగా విద్యార్థులందరికీ సభాముఖంగా తెలియజేసేటువంటిది ఏంటంటే, అస్మక ఆన్లైన్ అకాడమీ అనేటువంటిది మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందేమో నమ్మండి. ప్రతి ఒక్కరూ ఈ మిత్ర బృందంతో కలిసి ప్రయాణించండి, విజయాలు సాధించండి. అక్కడ పైన చూడండి ఒకసారి బోర్డు మీద, త్యాగరాజ గాన సభ, ప్రపంచ రికార్డులు పొందినటువంటి, చెప్పండి ఒకసారి, అది చెప్పండి ఒకసారి మిత్రులారా, ఒకసారి చదవండి. అది ప్రపంచ రికార్డులు పొందిన, ప్రపంచ రికార్డులు అక్కర్లేదు, కనీసం మన రాష్ట్ర స్థాయిలో రికార్డులు పొందినా చాలు. కాబట్టి ఈ సభలో, ఈ సభ అనేటువంటిది ఇదే మన జీవితానికి తొలిమెట్టుగా. మరి ఈరోజు మరి అంటున్నారు ఏమన్నా నోటిఫికేషన్ గురించి వార్తలు వస్తాయేమో. నోటిఫికేషన్లు ఎప్పుడైనా సరే ఒకరోజు ఖచ్చితంగా వస్తాయి. యుద్ధం అనేటువంటిది ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. యుద్ధం నువ్వు చేయాలి. కానీ యుద్ధం చేయాలంటే మాత్రం ఆయుధాలు సమకూర్చుకోవాలి. కురుక్షేత్ర యుద్ధం జరిగిద్దని తెలుసు. ఆ 14 సంవత్సరాల కాలపాటు 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అరణ్యవాసంలో అర్జునుడు కనిపించడు. అరణ్యవాసంలో కనిపించిన అజ్ఞాతవాసంలోనే బృహన్నలుగా, అదే ఒక నపుంసకుడిగా మీకు అర్జునుడు అనేటువంటి వాడు కనిపిస్తాడు. మరి అరణ్యవాసం 13 ఏళ్ళు అర్జునుడు ఏం చేశాడు? ఆయుధాలు సమకూర్చుకున్నాడు. అర్జునుడి వలె యుద్ధం చేయి, ఆయుధాలు సమకూర్చుకో. కురుక్షేత్ర యుద్ధంలో నీ వీరోచితమైనటువంటి పోరాటానికి శత్రువులు మొత్తం తునాతునకలైపోవాలి. ఇది కూడా యుద్ధమే, నువ్వు చేసేటువంటిది కూడా యుద్ధమే. ఇది ఆధునిక యుద్ధం. పోటీ పరీక్షలు అనేటువంటివి ఆధునిక యుద్ధాలు. కానీ యుద్ధం చేసేటువంటిది శత్రువుతో కాదు, నీతో నువ్వే యుద్ధం చేయాలి. ఈరోజు నీతో నువ్వే యుద్ధం చేయాలి. మన పక్క జిల్లా ఓడితోనో, పక్క ఓడితోనో, పక్క రాష్ట్రం ఓడితో కాదు. యుద్ధం నీతో, నీ మనస్సుతో, కాబట్టి ఇక నుంచి మీ యొక్క మార్గాన్ని, మీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి మరింత ముందుకు కొనసాగుతారని ఆశిస్తూ
ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ తప్పనిసరిగా మరి యొక్క వచ్చేటువంటి నోటిఫికేషన్లు మీరంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి మన ఊరికి మన కుటుంబానికి ముఖ్యంగా మన తల్లిదండ్రులని మంచి స్థాయిలో నిలబెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫర్ యువర్ మోటివేషనల్ వర్డ్స్. నెక్స్ట్ మన ఇంగ్లీష్ రాజేంద్ర సార్ గారిని మోటివేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, హాయ్ ఫ్రెండ్స్. మీరు చాలామంది ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే ఎంతోమంది అండి, చాలామంది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కొంతమంది ప్రాణత్యాగం కావచ్చు, కొంతమంది మనోసంకల్పం బలమైనది కావచ్చు. అందులో జయశంకర్ సార్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి, ప్రతి ఒక్కరికి మన వాల్యూ ఇచ్చుకుంటూ మనం కూడా ఎంతో కొంత మనం కూడా ఇందులో పాల్గొన్నందుకు ఎస్ ఎంతో గర్విస్తున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చింది ఎందుకోసం అంటే మెయిన్ కారణం ఎస్ గ్రూప్ 2 ఎగ్జామ్ క్రాక్ చేయడానికి, గ్రూప్ 2 ఎగ్జామ్ని ఎలా సాధించాలి, ఓకేనా. ఇందులో మనకు ప్రూఫ్తో సహా కనబడుతుంది నేతాజీ. ఎస్, ఎలా ఉందంటే ద బలమైన పేరండి నేతాజీ. ఎక్కడి నుండి వచ్చాడు నేతాజీ? మారుమూల గ్రామం ఏటూనాగార్, అక్కడి నుండి వచ్చి నేతాజీ ఈరోజు మన కళ్ళ ముందు ఒక అచీవర్, ఒక సక్సెస్ సాధించిన వ్యక్తిగా కళ్ళ ముందు కనబడుతుంది. మనసు చాలా ఒప్పుకుంటున్నాను నేను వాళ్ళ పక్కన కూర్చున్నాను. ఎందుకంటే నేతాజీ ఎన్ని సంవత్సరాల కలను అది. ఏటూనాగార్ వెళ్ళాను నేను, మా ఫ్రెండ్ కానిస్టేబుల్ పనిచేసేటప్పుడు వెళ్ళాను. అక్కడ బయట టైం పాస్ చేయడానికి కూడా మనకు ఇక్కడ దిల్షుక్ నగర్, అశోక్ నగర్ ఉన్నట్టు ఇట్లా చాలా హోటల్స్ ఇలా ఏముండవు, కలర్ఫుల్గా ఏముండవు. కానీ అక్కడి నుండి వచ్చిన నేతాజీ సక్సెస్ సాధించాడు. చాలా ఎలా అంటే రోమాలు నిక్కబడుస్తున్నాయండి అంటే మనపై. అదేవిధంగా రెండో వ్యక్తి ఎస్ రమేష్ సార్, అంటే నాగూర్ కర్నూలు. అతను కూడా అతని కళ నెరవేర్చుకున్నాడు, మీ కళ్ళ ముందు నెరవేర్చుకున్నాడు అండి అచీవర్. ఇది బిహైండ్. ఎందుకంటే సక్సెస్ సాధించాలని మనం అప్రిషియేట్ చేయాల్సిందే, అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి పక్క వారి సక్సెస్ ఎప్పుడు కోరుకోవాలి. వారు బాగుంటే మనకు వచ్చిన కష్టాలు వారు ఎప్పుడో ఒకసారి సాయం చేస్తారు మనకు. నేతాజీ, రమేష్, అదేవిధంగా మన ఈశ్వర్ రెడ్డి వనపర్తి నుండి వచ్చారు. ఎలా అంటే అతని కళ ఎన్ని రోజుల కళను అది. ఈ ముగ్గురు వ్యక్తులు అచీవర్స్ ఏర్పాటు చేసిన సంస్థకు తిరుపతి రెడ్డి సహకారం, ఓకేనా. అతనికి ప్రతి ఒక్కరి కష్టాలు ఉన్నాయి. తిరుపతి రెడ్డి అనేవాడు వీళ్ళతో కలిసి ముందుకు తీసుకొచ్చి అస్మక అనే ఆన్లైన్ అకాడమీని ఏర్పాటు చేశారు, ఓకే. ఇక్కడ నేతాజీ కావచ్చు, తిరుపతి రెడ్డి, అదేవిధంగా ఈశ్వర్ రెడ్డి, రమేష్, ఈ నలుగురు కలయికండి. వారు మీ నుండి ఆశించేది మీరు ఉద్యోగం సాధించాలి. ఆ ఉద్యోగం ఎలా సాధించాలి, ఎలా సాధిస్తే మనం మార్క్స్ పొందొచ్చు అనే దానికోసం వాళ్ళ జేబుల నుండి కొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ యొక్క ఆడిటోరియాన్ని తీసుకున్నారు. పర్ డే 10,000 అయింది అమౌంట్. ఆ జిరాక్స్ కావచ్చు, ప్రతిదీ మీకోసం చేశారు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే వారి తరఫున నేను చెప్తున్నా, ఈ అస్మక ఆన్లైన్ అకాడమీ ద్వారా టెస్ట్ సిరీస్ రాయాలని వాళ్ళ యొక్క బలమైన కోరిక. అస్మక అంటే మీనింగ్ చాలామంది చెప్పారు రాజ్యాలని. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అస్మక అంటే మనము కావచ్చు, మనమందరం కలిస్తే అస్మక అనే పదానికి మీనింగ్. ఈ అస్మక అనే పదం అంటే మనలో మీరు ఉండాలి అని అనుకున్నాడు కాబట్టి నేతాజీ, ఈశ్వర్ రెడ్డి, రమేష్, తిరుపతి రెడ్డి మీరు కూడా సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ అకాడమీని స్థాపించారు. ఇందులో మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ అంటే మీకోసం నేను మాట్లాడతా, మీరు ఎక్కడ కోచింగ్ ఆపాలి తెలవాలి. కోచింగ్కు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ కోచింగ్ను కంటిన్యూ చేయడము, కోచింగ్లో ఎప్పటికి ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలని తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన పని, రాబోయే నోటిఫికేషన్లో ఏ నోటిఫికేషన్తోనే నా చదువు ఆగిపోవాలి అనేది ఫస్ట్ నిర్ణయించుకోవాలి. మీరు ఇది బలమైన నిర్ణయం ఉండాలి. నేను ప్రతిసారి నోటిఫికేషన్ పడ్డప్పుడల్లా రాస్తా, ప్రతి సంవత్సరం రాస్తా అని పెట్టుకోవద్దు. ఫుల్ స్టాప్, కోచింగ్ ఫుల్ స్టాప్ పెట్టడం ఫస్ట్ థింగ్. ఈరోజు 2025-26తో నేను క్లోజ్ చేస్తాను నా లైఫ్. ఈ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ రాయాలి. ఇక 26 తర్వాత ఇక్కడితో కోచింగ్ కంప్లీట్ చేస్తా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం కంప్లీట్ చేస్తా. ఫస్ట్ స్టెప్ తీసుకోండి. సెకండ్ స్టెప్ మీరు ఆ ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, సెకండ్ స్టెప్ టైం వృధా చేస్తలేను. ఎగ్జామ్ రాస్తుంది కదా మీరు, ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు రాసినా చివరి సెకండ్ వరకు క్వశ్చన్ మీదనే ఉండాలి మన మైండ్. ఓ 5 minutes ముందే రాసి కూర్చోవద్దండి.
మీరు చివరి సెకండ్ వరకు మీరు ఖచ్చితంగా టైంను ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది 100 minutes టైం కావచ్చు, రేపు 3 hours టైం కావచ్చు, 3 గంటలు క్వశ్చన్ మీద బాగా ప్రయత్నం చేయాలి. 10 నిమిషాలు 20 నిమిషాల ముందు రాసి కూర్చోవద్దు, అప్పటి వరకు ప్రయత్నం చేయాలి. మూడవది టైం టేబుల్ సెట్ చేసుకోండి. ఓకే, ఒకటే అనుకోవాలి. మనం ఏమనుకోవాలి? ఆఫీసర్ కావాలి, గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి. మీరు అనుకున్న ఏదైతే ఉందో అది బలంగా ఉదయం నుండి రాత్రి వరకు దాని మీదనే ఉండాలి. ఎప్పుడు సూచన టైం వచ్చింది అనుకోండి, చదువుతూ ఉండాలి. ఈ చదివే క్రమంలో ఫస్ట్ మీరు సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. యూ నో వెరీ వెల్, మీరు గత ఎగ్జామ్ రాసి ఉండొచ్చు, ఇంకొన్ని ఎగ్జామ్స్ Group 2, Group 3, Group 4 ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు. కాకపోతే మేము చెప్పే ఈ అడ్వైజ్ మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. 100% బలంగా ఆ కోరిక ఎప్పటికీ ఉండాలి. రిజల్ట్ మీద ఉండదు, నాకు రిజల్ట్ వస్తుంది, జాబ్ వస్తుంది, దాని మీద ఉండదు. మీ బలమైన కోరిక ఏదైతే అనుకున్నారో దాన్ని సక్సెస్ చేయాలంటే ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ చదువుతూ ఉండాలి. ఇప్పటి వరకు మీకు సబ్జెక్ట్ కంప్లీట్ చేశారు, మీరు అందరూ సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన వ్యక్తులే. ఇక నుండి చేయాల్సింది ఏంటంటే, ఎక్కడ మొబైల్లో ఎక్కడైనా టెస్ట్ సిరీస్ అస్మక ఆన్లైన్ అకాడమీ ఇంకో XYZ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తుందంటే 100, 200, 1000 రూపీస్తో పైన ఆ టెస్ట్ సిరీస్ రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇది 4. ఇక మీరు చేయాల్సిన పని ఏంటంటే, మెయిన్ థింగ్ కొంత సమయము రిలాక్స్ ఉండాలి మైండ్. చాలామంది ఏం చేస్తుందంటే పాలిటీ, సోషాలజీ, ఇండియన్ హిస్టరీ, మూమెంట్, ఎకానమీలో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఫిజికల్ సైన్స్ అన్నీ చదువుతుండండి, కరెంట్ అఫైర్స్ చదువుతుంది. కానీ చదవని సబ్జెక్ట్స్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ చదువుతుంది. మెంటల్ ఎబిలిటీలో మనకు టైమ్ అండ్ వర్క్, కాలం పని, కాలం దూరం, నిష్పత్తి అనుపాత, చక్రవడ్డీ, బారువడ్డీ, రైలు బోర్డు, సంఖ్యామానం, దశాంశమానం, వర్గాలు, గణాలు, స్క్వేర్ రూట్స్, ప్రాబబిలిటీ, క్షేత్రమితి, నెంబర్ సిస్టమ్ కావచ్చు, గడియారాలు కావచ్చు, క్లాక్స్, క్యాలెండర్స్. మీరు ఆ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన, మెంటల్ ఎబిలిటీ సంబంధించిన ఆ సబ్జెక్టుకు డైలీ ఒక 1 hour టైం చేయండి. 1 hour. ఎందుకంటే రమేష్ నాకు మొన్న కలిసాడు 1 week క్రితం. సార్ నేను ఎక్కువ టైం తీసుకుంది మెంటల్ ఎబిలిటీకి టైం తీసుకున్నా సార్ అన్నాడు. ఎందుకంటే Group 2 ఎగ్జామ్ రాసే విద్యార్థులు చేసే ద బ్లండర్ మిస్టేక్ పెన్ను పెట్టి లెక్క చేయడం. అక్కడనే ఫస్ట్ పేపర్లో 150 మార్క్స్, దాదాపు ఒక 20-30 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ వస్తాయి. అంటే ఒక 30 మార్క్స్ మనం అందులో కట్ చేసామనుకోండి, 150లో ఇంకా 120 మార్క్స్ ఉంటాయి. ఆ 120లో 25 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటాయి. ఈ 25 మార్క్స్ అక్కడ స్కిప్ అయింది. 25-30 మార్క్స్ ఏమో మెంటల్ ఎబిలిటీ స్కిప్ అయిపోయింది. 25 మార్క్స్ ఏమో ఇంగ్లీష్. ఎన్ని మార్క్స్ అంటే మీరు రాసే పేపర్ 100 మార్క్స్కి 100 స్కోర్ చేస్తారు ఎవడన్నా. నువ్వేనా రేణుకవా? నో అబౌట్ రేణుక తెలుసా అండి? రేణుక కాదు కదా. 100కి 100 ఎవరు సాధించలేదు, 80 మార్క్స్ వస్తాయి. అక్కడ జాబ్ మిస్ అయిపోతాయండి. మీరు చేయాల్సిన 1 గంట మెంటల్ ఎబిలిటీ నచ్చినా నచ్చకుండా రోజు 1 hour ప్రాక్టీస్ చేయాలి. 1 hour ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి. 25 మార్కులు మర్చిపోవద్దు. ఈ 25 మార్కులు మీ జీవితంలో 1 మార్క్ అయినా మీ విజయానికి దోహదపడతాని ఈ విషయం చెప్పడానికి నాకు ఎన్నో పనులున్నా ఇంత దూరం వచ్చాను. మీరందరూ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. తెలియదా మీకు? ఇంగ్లీష్ చదవాలని, మ్యాథ్స్ చదవాలని తెలియదా, ఎకనామిక్స్ చదవాలని తెలియదా? అన్నీ తెలుసు. అయినా కూడా ఇవన్నీ చదివిన తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలని తెలియదా మీకు? అయినా మీరు టెస్ట్ చేసుకోవాలి, మీ అంతా మీరు టెస్ట్ చేసుకోవడానికి వచ్చారు. నా మాటలు ఇంత టైం పెట్టి ఇన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు జాబ్ సాధిస్తే మీ ఫ్యామిలీ, కుటుంబాలందరూ చాలా సంతోషంగా ఉంటాయండి. అంతకంటే ముందు మీరు మా స్టూడెంట్ అయి ఉంటే నేను ఇంకా సంతోషపడ్డాను. సురేష్ అన్న అయితే మూమెంట్ చెప్పాలంటే ఎట్లా అంటే ఆయన ఇవన్నీ మర్చిపోతాడు. అంటే చూడండి ఎంతమందికైనా పరిచయమే. రేపు మనము ఉన్నా లేకున్నా సురేష్ సార్ మూమెంట్ అనే ఒక సురేష్ సార్ ఉండే, ఓ చారీ సార్ ఉండే, నేతాజీ సార్ ఎంఆర్ఓ ఉండే, ఈశ్వర్ రెడ్డి ఉండే, రమేష్ సార్ ఉండే అని తెలియడానికి అండి ఇదంతా నటన. ఈ జీవితంలో మీరు చేయాల్సిన మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎక్కడ కూడా మీరు సూసైడ్ చేసుకోరు. జాబ్ వస్తలేదు, నోటిఫికేషన్ వస్తలేదు, జాబ్ వస్తలేదు అని ప్లీజ్ అలాంటి చెడు పనులు చేయకండి. శక్తి పరిస్థితుల్లో మన మానవ దేహము ఖచ్చితంగా 60-70 సంవత్సరాలు ఏదో పని చేసి బతుకొచ్చండి. ఓకేనా? ఇక్కడ ఈ అవకాశం కలిగించిన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, ఎందుకంటే మీరు రావడం కదా, మీరు రాకుండా మేము ఎవరు చెప్తాం? మీరు ఎంతమంది వచ్చారు ప్రతి గంట పాపం వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. నేను కూడా రాగానే మిమ్మల్ని కౌంట్ చేశాను. మీరు వస్తేనే కదా మేము మాట్లాడేది. మీతో పాటు థ్యాంక్ఫుల్ రమేష్ సార్ కానీ, ఈశ్వర్ రెడ్డి, నేతాజీ, తిరుపతి రెడ్డి
ఏ రోజైనా మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. జాబు రాలేదని బాధపడకండి, నోటిఫికేషన్ రాదని ఇంకా బాధపడకండి. జాబ్ వచ్చే టైంకి జాబ్ వస్తుంది, జాబ్ వస్తే రాస్తాము, జాబ్ వస్తే మనది, జాబ్ రాకపోతే ఇంకోటి అనుకోవాలి. ఓకేనా? ఈ అవకాశం కల్పించిన మీ అందరికండి, విద్యావేత్తలు, ఎడ్యుకేటెడ్స్, సరస్వతి పుత్రులు, మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమాచారం అందించినందుకు. నెక్స్ట్ లాస్ట్గా మన సురేష్ సార్ని మోటివేట్ చేసి పాఠంతో అలరించవలసిందిగా కోరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అస్మాకా ఆన్లైన్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఎప్పుడైనా నాదే వెల్కమ్ టు సురేష్ సార్ అనేది. సో తిరుపతి రెడ్డి అనేది అంతే ఇక, తిరుపతి రెడ్డి అంటే మనోడే ఇక, రైట్? సో వెల్కమ్ టు అస్మాకా ఆన్లైన్ అకాడమీ. కన్నుల్లో ఆవేశం కదలాడే రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతను వీరభద్రుడు, ఆలోచన అవసరాన్ని తెలిసిన నిబద్ధుడు, తెలంగాణ కనుగొన్న అతను మరో బుద్ధుడు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల తీరు కనిపించే ఆనవాలు, ఉద్యమం అంటేనే ఉరికెత్తే ప్రవాహం, మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే, సిటీ కాలేజీలో ఓ నెత్తురు కొట్లాడే, గైరు ముల్కి గోబ్యాకని ముందు కురికినాడు, నిద్రపోని రాతిరివై నిప్పులు చెరిగాడు. ఇది జయశంకర్ సార్ ప్రస్థానం. ఈరోజు మనం అనుభవిస్తున్న తెలంగాణకు ఒక కర్త కర్మ పునాది ఎవరుందంటే అది జయశంకర్ సార్. సో సార్కు కోరిక ఉండే, చనిపోయే లోపల కనీసం తెలంగాణ చూడాలని. సార్ చూడలేకపోయాడు, మనందరికీ చూయిస్తుండు. ఒక్కసారి మనస్ఫూర్తిగా జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. వాళ్ళు లేని తెలంగాణ మనకు లేదు. ఎన్నో కారణాలు. ఉద్యమం అంటే ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు చేశారు, సబ్బడ్డ వర్గాలు చేసింది, సకల జనులు చేశారు. కానీ ఉద్యమంలో కొంతమంది తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు, గడ్డిపోచలుగా ప్రాణాలు వదిలేశారు. జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, మా ఉల్లా రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా, మా ఉల్లా రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. మీ అందరు కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది చెప్పాలనుకుంటే ఆన్లైన్ అకాడమీ అనేది నేను ఒకటే చెప్తాను, మార్కెట్లో చాలామంది పిల్లలు ఉన్నారు. అవును, 30 లక్షల మంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉంటే నా దగ్గర 1 లక్ష మంది ఉన్నారు. ఇంకా 29 లక్షల మంది ఎక్కడ ఉన్నారని మీ అందరూ తెలుసు. ఏదో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుంటారు. సో తిరుపతి రెడ్డి నాకు చెప్పినప్పుడు కూడా చెప్పిన, వ్యాపారమే, చదివే, ఏదైనా ఒకటి చేయండి. బట్ మనలో కంటెంట్ ఉంటే, మనకు సంకల్పం దృఢంగా ఉంటే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం. దాంట్లో సక్సెస్ అనేది ఒక రోజులో రాదు. నేను 25 ఇయర్స్ నుండి టీచింగ్ చేస్తాను. నేను 2000లో 200 రూపాయలకు జస్ట్ ఫర్ 200 రూపీస్ నెల రోజులు పనిచేశాను. ఈరోజు నాకు రోజుకి 20,000 ఇస్తున్నారు. బట్ దేని విలువ దానికి. నేను చెప్పేది ఏంటంటే సక్సెస్ అనేది ఒక రోజులో రాదు. డూ యువర్ ప్రిపరేషన్. ఆన్లైన్ టెస్ట్లు పెట్టండి, కష్టపడండి. ఎంతమంది వచ్చినా సరే, ఒక్కడైనా సరే, ఆ ఒక్కడితో మనం విజయాన్ని సాధించవచ్చు. సో మీరు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ చాలాసేపు అయింది కాబట్టి ఎక్సలెంట్ క్వశ్చన్ పేపర్ చాలా బాగా తయారు చేశారు. జోన్ స్టేట్ టాపర్ నేతాజీ, థర్డ్ టాపర్ అయిన కూడా రమేష్ కూడా. వాస్తవానికి అందరు టాపర్సే. ప్రాబ్లం ఎక్కడంటే అందరికి ఇచ్చడానికి ఉద్యోగాలు లేవు. అంటే అందరికీ ఉద్యోగాలు రావాలి. కొందరు కండక్టర్ అయ్యారు, కొందరు కానిస్టేబుల్ అయ్యారు,
కొందరు గురుకుల టీచర్లు అయ్యారు, కొందరు టీటీలు అయ్యారు, కొందరు ఎంఆర్ఓలు అయ్యారు. సార్ ఆర్మీ గ్రూప్ ఫర్ ఎంప్లాయ్, మన ఎంప్లాయ్. మా ఇంట్లోనే మా బ్రదర్ ఉన్నాడు, ఒకటే సార్ టీజీటీ, పీజీటీ, జేఎల్ మన స్కూల్ అసిస్టెంట్, 4 జాబులు వచ్చింది. వాళ్ళకి ఎందుకు 4 జాబులు అంటే సంథింగ్ ఈజ్ ల్యాక్. మన ప్రిపరేషన్లో ఎంతో కొంత లోపం ఉందని మాత్రం ఖచ్చితంగా గుర్తించాలి. ఆ లోపం పోవాలంటే రాయాలి, ఎగ్జామ్స్ రాయాలి. అందుకనే జయశంకర్ సార్ అంటే నోరున్నోడు మాట్లాడడానికి ఎంత తహతాలాడతారో చదువొచ్చినోడు ప్రతి ఒక్కరు రాయడానికి అంత తహతాలాడాలంట. తెలంగాణ అంటే ఇంకా వెనుకబాటు. దానికి కారణం మన ఇంట్లో పొరుగుంటా అంటే పైసలు ఇస్తారు, కానీ కోచింగ్ మొత్తం అంటే డబ్బులు ఇవ్వాలి. కాబట్టి మనం చదువుకోవాలి, మనం కష్టపడి చదవాలి, ఇష్టపడి చదవాలి, నౌకరీ కొట్టాలి. చాలా చెప్పాలనుకున్నా కానీ ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఏం మాట్లాడాలి, నువ్వు చదువుకోరా అంటే ఏం చదవాలి సార్ అంటున్నాడు ఒక పోరాడొచ్చు. ఏం చదవాలి సార్, ఊకే యూట్యూబ్లో వీడియో పెడితే చదవమంటే ఎన్నో చదవాలి. ప్రతి స్టూడెంట్తో నేను కమ్యూనికేషన్లో ఉంటాను. ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, చదువుకోవాలి, నౌకరీ కొట్టుకోవాలి. మనం రిచ్ కిడ్స్ కాదు కదా. మన రిచ్ కిడ్స్ అయితే అసలు ఏం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నేను ఒక కాంట్రాక్టర్ కలిసాను, సార్ మా బాబుని ఏం చదివిపోయాలా సార్ అని. ఏం చదివిపోయాక నీతో పాటు వెనక తిప్పుకో కాంట్రాక్టర్ అవుతాడని చెప్పాను. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, డబ్బులు పెట్టి పెద్ద పెద్ద జూనియర్ కాలేజ్ చదివిస్తాడు, మళ్ళీ డబ్బులు పెట్టి బీటెక్ చెప్తాడు, మళ్ళీ ఎట్లా జాబ్ రాదాడు, మళ్ళీ ఏం చేయాలి, ఏదో ఒక పని చేసుకోవాలి. మనం అంత వచ్చిన వాళ్ళంతా మిడిల్ క్లాస్కి వచ్చిన వాళ్ళం. కాబట్టి మన కోట్లలో డబ్బులు లేవు, మనం కష్టపడాలి. నువ్వు ఈ అన్ సీజన్లో కూడా ఇంత టైం ఇచ్చినావు అంటే నీలో ఒక సంకల్ప బలం ఉంది, నీలో విజయం సాధించాలనే కోరిక ఉంది, తపన ఉంది. కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఆ విజయాన్ని మీరు ఖచ్చితంగా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ వెల్కమ్ టు అస్మాక ఆన్లైన్ క్లాసెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మంచి ఎగ్జామ్స్ పెట్టాలి, వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి మిమ్మల్ని గుర్తు చేసుకొని ఐ బిలీవ్ తిరుపతి రెడ్డి నన్ను నేను ఎంత నమ్ముతాను, తిరుపతి అంత నమ్ముతాను నేను. అంటే మంచి కంటెంట్ ప్రిపేర్ చేయాలి, మంచి క్వశ్చన్స్ తయారు చేయండి. సమస్య లేనివాడి భూమి మీద ఎవరు. నువ్వు ఈ భూమి మీద అడుగు పెట్టినావంటే తల్లి గర్భం నుండి ఎన్నో నొప్పులు, పురిటి నొప్పులు నుండి బయటకు వచ్చింది. ఆ తల్లి నొప్పులు ఎందుకు అనుకుంటే నువ్వు లేవు. సో సక్సెస్ అనేది ఒక రోజులు రాదు, అనేక అవమానాలు భరించాలి, అపవాదాలు భరించాలి, అవును ఒడిదొడుకులు భరించాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. చాలామంది డిస్కరేజ్ చేస్తారు, ఏ మామ మస్తు ఆన్లైన్ కోచింగ్లు ఉన్నాయి, ఇవి నడుతుందా? ఎవరిది వాందే, అర్థమవుతుందా? ఎవరి సినిమా వాడిదే, ఎవరి లైఫ్ వాడిదే, ఎవరి సక్సెస్ వాడిదే. మన కష్టం మన తలత మారుస్తుంది. సర్కారు నౌకరీ రావాలంటే ఏముండాలి, సర్కారు తిండి తినాలంటే రాసి పెట్టి ఉండాలంట. సక్సెస్ కూడా అంతే, నీ హార్డ్ వర్కే నీ సక్సెస్. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ గుడ్ లక్. మీరు సక్సెస్ కావాలా, మార్కెట్లో మంచి పేరు రావాలా, దానికి మీ అందరి సపోర్ట్ కావాలా. ఒకసారి మనస్ఫూర్తిగా వాళ్ళకి చప్పట్లతో వెల్కమ్ చెప్పాలని కోరుకుంటూ ఓకేనా, నా చప్పట్లు కూడా రైట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. యాభై 55 మార్కులు సాధించి 10th ర్యాంక్లో ముగ్గురు సేమ్ మార్క్స్తో ఉన్నారు. 10th ర్యాంక్లో ఉన్న వాళ్ళని స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాను. 10th ర్యాంకర్ చిట్యాల శ్రావణి, ఏ రాజు. మరొక 10th ర్యాంకర్ ఏ సతీష్. వీళ్ళు 55 మార్కులతో టాప్ 3లో ఉన్నారు. వారికి క్యాష్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా నేతాజీ గారిని కోరుతున్నాను. ఈ 10th ర్యాంకర్స్కి ముగ్గురు కూడా 500 రూపాయలు 3 భాగాలు పంచడం కాకుండా ముగ్గురికి 500 ఇవ్వడం జరిగింది. 9th ర్యాంకర్ యు వెంకటేష్, 56 అవుట్ ఆఫ్ 100కి 56. ఇక్కడ నుంచి రండి బ్రో. 9th ర్యాంక్ 56 అంటే మొత్తం 100 మార్కులలో అబోవ్ 55. సార్ వాళ్ళు చెప్పారు ఎంత ఎక్కడ మన కోచింగ్ ఆపాలని చెప్పి. 55 వచ్చిన వాళ్ళు కూడా టాప్ 10లో ఉన్నారు. వచ్చిన 57 మార్క్స్. సో వేగంగా రండి. బాలకృష్ణ 57 మార్క్స్. సెవెంత్ ర్యాంక్ కే అర్జున్, 58 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. 59 మార్క్స్తో 6th ర్యాంక్లో ఉన్నాడు. ఎస్ దుర్గా ప్రసాద్, కంగ్రాట్స్. అనిల్ కుమార్ అవుట్ ఆఫ్ 100కి 61 మార్క్స్. 4th ర్యాంకర్
కే విజయలక్ష్మి అవుట్ ఆఫ్ 100కి 62 మార్క్స్. టాప్ 4th ర్యాంకర్ కే విజయలక్ష్మి. కంగ్రాట్స్ సిస్టర్. పెట్టిన ఎగ్జామ్లో పాస్ అవుందా? క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. 3rd ర్యాంకర్ ఇద్దరు వచ్చారు సేమ్ మార్క్స్తో. అవుట్ ఆఫ్ 100కి 63 మార్క్స్. బి శంకర్ గౌడ్ అండ్ రాజేష్ వర్మ 3rd ర్యాంకర్. రాజేష్ మీద కమిటీ వేసింది. సిలబస్ ఒక టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఈ టైంలో కూడా స్టడీస్ చదువుతూ ఈ టాప్ 10 స్కోర్ సాధించడం అనేది చిన్న విషయం కాదు. ఈ టాప్ 10 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అస్మగా ఆన్లైన్ అకాడమీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ శంకర్ గౌడ్ 3rd ర్యాంకర్ 63 స్కోర్. ఒక్కసారి జై తెలంగాణ, జై బోలో భారత్ మాతా కీ. 2nd ర్యాంకర్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా ఎవరైనా? నేనే వచ్చి ఉంటా అని చెప్పి. అవుట్ ఆఫ్ 100కి 64 మార్క్స్తో డి వెంకట్ 2nd ర్యాంకర్. డి వెంకట్ అవుట్ ఆఫ్ అంటే మేము ఎగ్జామ్ పెట్టినప్పుడు మేము ఏమనుకున్నామంటే ఆల్రెడీ మనతో పాటు కొంత అచీవర్స్ ఉన్నారు. 65 మార్కులు దాటితే వాడు ఎక్సలెంట్ అన్న అని చెప్పారు. నిజమే. అబోవ్ 60 ప్లస్ వచ్చిన వాళ్ళు ఒక 4 మాత్రమే ఉన్నారు. డి వెంకట్ 2nd ర్యాంకర్. చారి సార్ వారికి 3000 రూపాయలు ప్రత్యేక బహుమతి అందివ్వడం జరుగుతుంది. వెంకట్ గారిని ఈ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో స్టాండర్డ్ దానిపై మాట్లాడాల్సి. డి వెంకట్ ఆల్రెడీ ఇప్పుడు 2nd ర్యాంకర్. తను 140 ర్యాంక్తో మొన్న టీజీపీఎస్సీ ఏదైతే నిర్వహించిందో గ్రూప్ 2లో 140 ర్యాంక్తో ఆల్రెడీ తను 1:1లో కూడా ఉన్నారు. కంగ్రాట్స్ వెంకట్ అన్న. చివరగా మిగిలింది ఒక ర్యాంక్, అదే 1st ర్యాంక్. పి శివకుమార్ రెడ్డి 1st ర్యాంక్తో ముందున్నారు. అవుట్ ఆఫ్ 100కి 72 మార్క్స్. శివకుమార్ రెడ్డికి ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందిగా మన సురేష్ సార్ని ఇవ్వడం జరుగుతుంది. వేదిక మీద ఆశీర్వైన పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫేమ్ సురేష్ సార్ గారికి, ఇంగ్లీష్ స్టేట్ ఫేమ్ రాజేంద్రచారి సార్ గారికి, అట్లే హిస్టరీ విజయ్ సార్ గారికి, అలాగే వేదిక మీద ఆశీనులైన తోటి ర్యాంకర్లకి మరియు ఇవాళ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన సోదరులు మనందరికీ నా యొక్క నమస్కారం. అస్మకా అనే పేరు నిజంగా అది పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఆ పేరు ఎంచుకోవడంలోనే ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత నాకు కనబడుతుంది. ఆల్ ద బెస్ట్ అస్మకా ఆన్లైన్ అకాడమీ. ఈ అకాడమీ ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. మీరందరికీ మీరు అనుకున్న ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ, పేపర్ స్టాండర్డ్ అనుకున్న దానికంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరూ వచ్చి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా తిరుపతి రెడ్డిని ఆహ్వానిస్తున్నాను. అంటే ఈ అస్మకా ఆన్లైన్ అకాడమీ పెట్టాలని ఆలోచించినప్పుడు కొంత ఆస్పిరెంట్స్ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైతే మాట ఇస్తున్నామో చివరి వరకు మనం వెళ్ళగలమా అని ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ చెప్పిండు ఒక్కరు వచ్చిన క్లాస్ చెప్పాలని. ఒక్కరు తీసుకున్న కోర్సు మేము స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ మండే కల్లా మన టీజీపీఎస్సీ ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ పెడుతుందో అదే స్టాండర్డ్లో దానికి ఏమాత్రం తక్కువ కాకుండా, అంటే టీజీపీఎస్సీని మనం రీచ్ అవ్వలేకపోవచ్చు, బట్ వాళ్ళ ఆలోచన విధానానికి గతంలో జరిగిన అన్ని ఎగ్జామ్స్ చూసి దానికి దగ్గరలో ఉండే విధంగా. తర్వాత చారి సార్ చెప్పాడు ఒక విషయం ఏంటంటే, నాతో రమేష్ షేర్ చేసిన విషయం కూడా, గ్రూప్ 4 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకసారి పేపర్ తీసుకొని చూసినప్పుడు మనకు మొత్తం ఓవరాల్ మార్క్స్ ఎక్కడ తక్కువ వస్తున్నాయంటే ఇంగ్లీష్లో, రీజనింగ్లో తక్కువ వస్తున్నాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ పేపర్ 1లో నువ్వు స్కోర్ చేయాలంటే కరెంట్ అఫైర్స్లో హిస్టరీ ఉంటుంది, బాలిటీ ఉంటుంది, అన్ని కరెంట్ అఫైర్స్ వస్తాయి, ఎస్ఎన్టీ ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా మేము పెట్టబోయే టెస్ట్లో చూసే వాళ్ళకి ఏంటి గిన్ని ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టుకుని గిన్ని రీజనింగ్ అని అనిపించినప్పుడు కూడా ఎవ్రీ 15 డేస్కి ఒక కరెంట్ అఫైర్స్, ఒక రీజనింగ్, ఒక ఇంగ్లీష్ మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సార్ సురేష్ సార్ గారికి, అదేవిధంగా రాజేంద్రచారి సార్ గారికి, విజయ్ సార్ గారికి
మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ త్యాగరాయ గాన సభ హాల్కి ఎన్నో విధాలుగా అంటే వాళ్ళు ఇప్పటికే ర్యాంకర్స్ ఉండి కూడా నేను ఈ పని చేయొచ్చా, మీ మధ్యలో వాలంటీరింగ్ చేస్తారు కానీ వాళ్ళు కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 ర్యాంకర్స్, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మండే రోజు మన అస్మక ఆన్లైన్ అకాడమీ స్టార్ట్ అవుతుంది. టెస్ట్ సిరీస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి ప్రీ టెస్ట్ పెడతాం, అందులో అది కూడా మీరు అటెండ్ చేయండి. మిగతా వాళ్ళ రిజల్ట్స్ అన్నీ కూడా మన క్వశ్చన్ పేపర్ బ్యాక్ సైడ్ టెలిగ్రామ్ కోడ్ ఉంది, అది స్కాన్ చేయండి. మిగతా వాళ్ళ రిజల్ట్స్ కూడా అందులో పెట్టడం జరుగుతుంది. కొంత సమయం తీసుకుంటాం, ఎందుకంటే మనకు వచ్చిన ఎక్సెల్లో ఓన్లీ కాంటాక్ట్స్ నెంబర్స్ వచ్చాయి, మన నేమ్స్ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టడం జరుగుతుంది. మరో గంట 2 గంటలో. ధన్యవాదాలు. జై తెలంగాణ. Yeah, ready? All of you look here. Yeah, ready?